నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డిల రాజ్యం అనుకుంటున్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్. కోమటిరెడ్డి బ్రదర్స్ మా గురించి ఎందుకు హీనంగా మాట్లాడుతున్నారు? మీ దగ్గర చేతులు చాచి గెలవలేదు మేము. రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి నకరికల్ నియోజకవర్గాలు బాగా లేవని అంటున్నాడు. ముందు మునుగోడులో నీది నువ్వు కడుక్కో. మునుగోడులో అభివృద్ధి జరగలేదు, పరిస్థితి బాగాలేదని నాకు కూడా రిపోర్ట్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి నాకు సమాధానం చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయి రాహుల్ గాంధీని తిట్టి ఎన్నికలప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు అని అన్నారు. ఈడ మంత్రుల సామెల్ 52,000 మేడతో గెలిచి మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను అన్ని కులాలను కలుపుకోబోయాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబోయాను. నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నకరికల్ బాగలేదు, నేను నువ్వు కడుక్కో. మునుగోళ్ళ నీకు చక్కదనం ఆడ చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామె ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని బక్క దిక్కిన అగ్రకులాలు గాని మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పడి బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ నకరకల కోసం కానీ మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందని కూడా మనం చేస్తున్నాను.